Joy University, best emerging university in South India. For admissions, contact మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నయం వచ్చిండు. అసలు పోలీసులు రాలే, మళ్ళా నయం వచ్చిండు. వచ్చేసి మేము ఇద్దరం ఒకటే సైజు ఉన్నాం సార్, చిన్నగా ఉన్నాం మేము. ఒక హైట్ లేము, లావు లేము, వానికి అంత క్యాజువల్ జర్నీ ఇక్కడ పోయిన నయం. ఇట్లా చెయ్యి దగ్గరకు వచ్చేసింది సార్. కార్లోంచి దిగి చెయ్యి దగ్గర పెట్టాడు. చెలో తీసి చెట్లలో దుంకి ఏకే లోడ్ చేసినాను. వెళ్ళిపోయింది పని. అక్కడ నుంచి ఆ ఏపీటి వదిలేసినాం. వచ్చి ఇది జరిగిందని చెప్పి వచ్చిన తర్వాత ఇంకా దీనికి మనం ప్రతీకారం ఏదైనా దాడి చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో పోలీసులు కుమ్మింగ్కి వచ్చారు. కుమ్మింగ్కి వచ్చి ఆగిన తర్వాత అక్కడ దాడి చేయాలి. ఫస్ట్ రాకెట్ లాంచర్, అదే ఫస్ట్ ఇప్పుడు దొరికిన రాకెట్ లాంచర్ మావోయిస్టుల కాడ మనకు 2005లో దొరికిన రాకెట్ లాంచర్ ఫస్ట్ వాళ్ళ మీద దాడి ఉపయోగించినాం. దాన్ని పేలకపోతే గ్యానెల్ వేసి ఫైరింగ్ చేసి వెళ్ళి వచ్చేసినాం. ఎందుకంటే మనం ఏమనకపోతే మన మీద దాడులు జరుగుతాయి. ఎంతసేపు ఉన్నా మనం ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. దాడులు అనేది మనం ప్రతి దాడి చేస్తేనే ఈయనకి డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే మనం చేయకపోతే డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం అనేది క్యాంపెయినింగ్ తీసుకొని అక్కడ ఆడ చేసిన తర్వాత మళ్ళా ఎర్రగొండపురం పోలీస్ స్టేషన్ మీద ఫైరింగ్ చేసి అక్కడ నుంచి వచ్చేసి మన బోరాపూర్ దగ్గర క్యాంపుపై ఇద్దరమే, కిరణ్ నేనంటేనే ఇద్దరం పని మీద పోయి వాడు క్యాంప్ వేసిండు. మనం ఉత్తగిందుకు పోవాలా, మనం దాడి చేస్తేనే మనకి భయం అనేది ఉంటుంది అనేది ఇద్దరం 4 తూటాలు కొట్టినాం కావాలని చెప్పేసి. కొట్టిన తర్వాత డీజీపీ వచ్చి క్యాంపు మీద పరామర్శించి 4 తూటలకు ఫైరింగ్ ఓడ్చుకోని వాళ్ళు క్యాంపు 100 మంది క్యాంప్ వేసి డీజీపీ వచ్చి హెలికాప్టర్లు దిగి రాత్రి కాల్ చేసిరు సార్. అంటే నువ్వు కొమ్మికి వచ్చినవి అక్కడ ఉన్న చెంచులని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు సార్. ఆ నైటు చెంచోలని 3 పెంటల చెంచోలని అడ్డం పెట్టుకుని పడుకున్నారు. ఒకసారి ఎర్రగొండపాలెం పోలీసు మీద దాడి చెప్పు, ఎలా చేశారు? అదే సార్, అయితే యాక్చువల్గా మన దగ్గర వేపన్స్ లేవు. వేపన్స్ కావాలంటే ఏం చేయాలి? శత్రువుకు మనకు అనుకూలంగా ఉన్న శత్రుస్థావంపై మనం దాడి చేయాలి. దాడి చేయాలంటే మన కాడ ఉన్నంత బలగాన్ని ఉపయోగించాలి. మన దగ్గర ఉన్న వేపన్స్ అన్నీ ఉపయోగించి కంట్రోల్గా తెచ్చుకోవాలి అనే ఆలోచన చేసినప్పుడు దాన్ని చేసే ముందులో రిహార్సల్ చేసి క్యాంపు టీంలు ఏ టీం ఏ దాడి చేయాలి, ఏ టైంలో ఏ టీం సపోర్ట్గా ఉండాలి అనేది దాన్ని ప్రిపేర్ చేసి ఆ స్టేషను 2-3 ఎన్కౌంటర్లకు బాధ్యత వహించిన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్. అయితే ఇది ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే, ప్లస్ ఆయుధాలు కావాలి మనకు. దీన్ని ఏదో రకంగా శత్రువుని డిఫెన్స్లోకి నెట్టాలి అనే ఆలోచనతోటి పార్టీ పిలుపునిచ్చింది. పిలుపును అనుకూలంగా దాడి చేయాల్సి వచ్చేసింది. ఎన్ని గంటలకు చేశారు? అది సాయంత్రం 6:30 అయింది సార్. సక్సెస్ అయ్యారా? అంటే మొత్తం కాలేకపోయినాం. ఆతల వైపు సగం తీయగలిగినాం కానీ మొత్తం పూర్తిలో చేయలేకపోయినాం. అప్పుడు ఎవరు మీకు ఎస్పీ అప్పుడు ఉండేవారు? ఎర్రగొండపాలెం ప్రకాశం అంటే అప్పుడు రెడ్డి ఉండే సార్. ఏం పేరు ఉండే, అతని పేరు మైపాల్ రెడ్డి ఏదో ఉండే సార్. అదే అయితే యాదికి లేదు. మనము మన ఈ ఏరియాలో ఎవరు ఉన్నారని చెప్పగలుగుతాం, కానీ మనం అవసరానికి పోయి వచ్చేది. అని ఎర్రగొండపాలెం రాకెట్ లాంచర్ ఫస్ట్ టైం పిలిచారు, పోలీస్ స్టేషన్ మీద అటాక్. తర్వాత ఎక్కడ మరి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? నాది టోటల్గా మాబ్నార్ ఎక్కువ సార్. నేను తిరిగిది ఆర్గనైజర్ కానీ, నా ప్లాటును తిరగడం కానీ, ఇక్కడ ఉన్న చెంచుల సమస్యల మీద మెయిన్. అక్కడ ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఐటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి ప్రోత్సాహాలు లేవు సార్. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళ జ్వరాలు వచ్చి చనిపోయినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. అప్పట్లో ఏంటంటే ప్రత్యేకంగా చెంచులని ఎట్లా రక్షించాలి, మనం వాళ్ళతోటి ఎట్లా వ్యవసాయం చేపియాలా, ఈ బయట నుంచి వచ్చిన వ్యక్తులు సారాయికి బానిసలను చేసి వాళ్ళ దగ్గర ఉన్న మేక పిల్లలు ఉన్న వాళ్ళు చెట్టు బంకలు తెచ్చిన
ఏర్లు తెచ్చినా ఏం తెచ్చినా వాళ్ళకి సారాయి పోచడం, వాళ్ళకి ఎలాంటి తిండి లేకుండా బయట నుంచి గ్రామాల నుంచి సారాయి తీసుకొచ్చి పోసి అన్ని ప్రతి వస్తువు తీసుకుపోతున్నారు. ఇది కాదు పరిస్థితి. మనం దగ్గరుండి పార్టీ క్యాంపెయినింగ్, మనం వీళ్ళకి వ్యవసాయం నేర్పాలి, సారాయిని ఫస్ట్ అడ్డుకోవాలి. మనము దీని మద్యపాన నిషేధాన్ని ఖచ్చితంగా మనము దీన్ని పటిష్టంగా చేయాలి. గ్రామాలైనా సరే, ఇక్కడ ఆదివాసుల కోసానికైనా సరే, ఎక్కడైనా సరే మనం ప్రత్యేకంగా దీని మీద మనము దృష్టి పెడితేనే ప్రజలు సంసారం మీద కానీ వాళ్ళ తిండి ఆహారం మీద ఆకలి అనేది ఇవన్నీ కూడా మీరు చేశాం. సక్సెస్ అయ్యారా? అయ్యాం సార్, 90% అయినట్టే. ఎందుకంటే అప్పట్లో సారాయి మీద ఎలాంటి ఏ గవర్నమెంట్ కానీ మద్యపానం మీద కానీ ఇప్పటివరకు గిట బ్రాండ్ షాపులు పెడుతున్నారు సార్. ఎవరి కోసానికి పెడుతున్నారు? ఎవరు దాగి సావాలని? అసలు ఏ రాజకీయ నాయకుడైనా కనీసం మద్యపానం నిషేధం అనేది ఎవరి నోటి గిట ఎక్కడ గిట వస్తలేదు. అంటే ఇప్పటివరకు గిట దేశాన్ని పాలించేది ఏంటి? మద్యపానంతో పొలిటికల్ లీడర్లు పాలిస్తున్నారు. అసలు అది మద్యపానం అనేది లేకుంటే కుటుంబాలు చాలా వరకు ఎలాంటి నష్టము పోవు. ఇప్పుడు ఇలా బయట హత్యలు జరుగుతున్నాయంటే మద్యపానంతో జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయంటే మద్యపానంతో జరుగుతున్నాయి. డ్రగ్స్ ఏది గంజాయి వస్తుంది, బయట నుంచి అది డ్రగ్స్ వస్తుంది. దాన్ని అడ్డుకుంటున్నామంటే అదే సంస్థలని వీళ్ళు పట్టుకునేది వీళ్ళే, ప్రోత్సహించేది వీళ్ళే ఉన్నారు. లోపల నుంచి లావాదేవీలు అరికట్టడానికి ప్రయత్నం చేశారు. అరికట్టడానికి ప్రయత్నం చేశాం. చెంచుల్లో వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించారు. వాళ్ళకి రాజకీయ జ్ఞానం తీసుకొచ్చారా? చాలా వరకు మనము ఎంత చెప్పినా ఒక 50% నేర్పగలిగినాం సార్. వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ముందుండి పోరాటాలు కానీ, దాదాపు అడివాకి చట్టాలు ఎట్లా, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు రాజ్యాంగం ఉంది, దేని ఎట్లా ఉపయోగించుకోవాలా. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫారెస్ట్కి రావాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ కాదు, యాక్చువల్లీ చెంచుల పర్మిషన్ తీసుకోవాలి. చెంచులకు ఉన్న హక్కులు అప్పట్లో ఉన్న రాజ్యాంగ ప్రకారంగా పోతే జీవో ఫారెస్ట్లకు ఎంటర్ కావాలంటే మంత్రి కానీ గవర్నర్ కావాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. ఇవాళ ఎక్కడ ఉంది పర్మిషను? అధికారుల చేతిలోకి వెళ్ళిపోయింది తప్ప వాళ్ళ హక్కులని ఎవరికంటే ఇప్పటివరకు ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పుడు మీరు అప్పుడు చేసిన కార్యక్రమాలు చేశారు, బయటకు వచ్చారు కదా. అవును సార్. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాలకు అభివృద్ధి చెందిన ఒక గ్రామం ఇప్పటికైనా ఉందా? ఉన్నాయి సార్, సాధ్యమైనంత వరకు. ఇప్పుడు పోడు భూమి అనేది దాదాపు ఈ ఏరియాలో ఒక 10-15 వేల ఎకరాలు ఇప్పుడు రైతులు చేసుకొని బతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. పోడు భూములకు గవర్నమెంట్ పట్టాలు ఇస్తున్నది, కాకపోతే ఆ భూమి చేసుకొని బతకగలుగుతారు కానీ వాళ్ళకు ఉపయోగపడలేకపోతుంది. ఓకే, మొత్తంగా అన్న ఇప్పుడు ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టారు. మీరు చేసిన దాడుల గురించి చెప్పండి ఒకసారి. తప్పని పరిస్థితుల్లో అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఒకటి సార్, అది ముత్తయ్య గారని సిఐ ఉండే ఒక ఆయన. ఎంతసేపు ఉన్న దళాన్ని కొట్టేస్తున్నాం, ఇంకా 2 రోజుల 3 రోజుల అచ్చంపేట దళం వెళ్ళిపోతుంది, ప్లాటును కొట్టేస్తున్నాం, అయిపోయి అంటే వాస్తవానికి మా వాళ్ళు గిట దాడులకు పోయిర్రు, ఫెయిల్ అయినాయి. వాడు ఇంకా దానికి ఆఫీసర్ గారు ఏం చేశారంటే వీళ్ళు చేయలేరనే ఓపుకొచ్చేసారు. మేమేం చేసినాం, ఇలా ప్రకటించి రేపే కొట్టేసి చెప్పి కొట్టారా? చెప్పి ప్రకటించి కొట్టాం. ఇంకొకటి ఎలా చేశారు అంటే ఏకేలు 2 తీసుకొని ఎట్టన చేసి ఈ యాక్షన్కి కొట్టాలి, దళాన్ని కొడతా అని చెప్పేసి ఒకటే ప్రకటిస్తున్నాడు. ప్రజలలో మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆఫీసర్ని బెదిరించి మనల పార్టీని బెదిరిస్తూ పార్టీకి సహకరించకుండా పబ్లిక్ మీద ప్రెషర్ చేయగలుగుతున్నాడు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని అర్థం చెప్పాలి లేకపోతున్నాము. ఏంటి జాబు తన కోసానికి, తన కుటుంబ కోసానికి చేస్తుడే ఛాలెంజ్ చేస్తున్నాడు. మనం ప్రజల పక్షాన చేస్తున్నప్పుడు దీన్ని ఛాలెంజ్ తీసుకోకపోతే కరెక్ట్ పొజిషన్ కాదనేది పార్టీ నిర్ణయించింది. చలో ఎవరెవరు పోవాలా, ఈ వ్యక్తి పోవాలా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, పార్టీ బాధ్యత నువ్వు చేయాలి అని చెప్పేసి అప్పచెప్పింది. అప్పట్లో అదే ఎస్ఐ దగ్గర పోయి, అదే సిఐ దగ్గర పోయి ఇంకా 2 రోజులకు దాడి జరుగుతుందని వాళ్ళ ఎదురు కూర్చొని మాట్లాడొచ్చి 3వ రోజు స్టేషన్ మీద దాడి. అంటే మిమ్మల్ని గుర్తుపట్టలేదు వాళ్ళు? అంటే మనము రెక్కి చేసేటప్పుడు అంత అలకకుంటే మనం ఎట్లా పోగలుగుతాము? మనకు ప్లాన్ మనకు ఉంటుంది, మనం చేసే విధానం మన కాడ ఉంటేనే మనకు పార్టీ అప్పచెప్తుంది. పార్టీ బాధ్యత వహించి మనము సావుకైనా తెగిడిసి చేయాలనేది ఒక ఆలోచన.
ఆ అచ్చంపేట పోలీసు మీద దాడి సక్సెసా ఫెయిలా? సక్సెస్ అంటే మనం దాడి స్టేషన్ మీద చేయలేదు, బయట ఉన్న ఆఫీసర్ల మీద కొట్టాలి, ఏదో ఒకటి అచ్చంపేట పోలీస్ స్టేషన్ మీద మనము కొట్టాలి అన్నప్పుడు మనము సివిల్లో ఉన్నారు వాళ్ళు, ఆడికి బ్రష్లో పెట్టి కొడితే ముగ్గురు పడిపోయారు. ఓకే, తర్వాత ఆ తర్వాత సంతోష్ని మా గురువు అయిన సంతోష్ని ఈ యాక్షన్కు వాళ్ళు అడ్డం పెట్టుకొని అతన్ని ఛత్తీస్గఢ్ పోవాలి, ఛత్తీస్గఢ్ పోతున్న క్రమంలో వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబాన్ని కలవనిక ఏర్పాట్లు చేసుకొని పోయేటప్పుడు అక్కడున్న కోవట్లు దాన్ని సంబంధించి తోలుకుపోతున్నప్పుడు ఇతను పట్టియాలని ఒప్పందం చేసుకున్న వ్యక్తులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పట్టించిన తర్వాత మళ్ళా పార్టీ ఒక క్యాంపెయిన్ తీసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలని మెయిన్ లీడర్లను ఎవరినైనా కొట్టాలి మనము అన్నప్పుడు మళ్ళీ అచ్చంపేట దగ్గర పొయ్యి వచ్చారు మా వాళ్ళు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ దాన్నే మళ్ళీ ప్రయత్నించినాం. ఎవరు అవతల బాధ్యతలు? అవతల కాంగ్రెస్ కార్యకర్త, ఈతల పార్టీ బాధ్యత మనం ఊహించినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఓకే. అయితే ఆ తర్వాత మనము వచ్చిన తర్వాత అదొకటే కాదు, మనము పెద్ద మొత్తంలో మనం ఒక నాయకుడిని కోల్పోయినాం, దీనికి ప్రతీకారం దాడులు ఇంకా ఉండాలి అనే ఆలోచనతోటి మళ్ళా స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి పోయి ఆత్మకూరు ఎస్ఐని కొట్టాం. ఆత్మకూరు తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ మన మీద దాడి ఏడు వరకు పసుపుల దగ్గర వచ్చిన దగ్గర దాడులు జరిగినాయి. వాళ్ళ బైక్ల మీద మనం నడిచి, వాళ్ళ బైక్ల మీద మనం నడిచి అని దాడులు ప్రతి దాడులు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి అంటే మేము ప్రతి దాడి చేయాలి. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా పోలీసులకి. అయితే దీంట్లో ఏంది సార్ అంటే వాస్తవానికి దాడి చేయడానికి మేము ఎలాంటి పార్టీ కానీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ ఎలాంటి ఆలోచన విధానం చేయదు. అయితే పార్టీ విధానాన్ని మనము ముందుకు తీసుకుపోయేటప్పుడు పొలిటికల్ లీడర్ల భద్రత కోసానికి డిపార్ట్మెంట్ తయారు చేసుకున్నారు. అది ఎవరి కోసానికి? ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ అయితే ఇప్పటివరకు కాదు. అది ఎంతసేపు ఉన్న పొలిటికల్ లీడర్కు, దేశాన్ని దోసుక తినే వాళ్ళకు భద్రత కోసానికే తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఆ సంస్థని అడ్డు పెట్టుకొని పార్టీని దాడులు చేయడము, ప్రజల మీద దాడులు చేయడము, దాన్ని తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళని ఏదో వాళ్ళకిట ఏ ఇంటి నుంచి పోయారు, అదే పేద ఇంటి నుంచి పోయి ఒక ఆఫీసర్ అయ్యాడు. ఆ ఆఫీసర్కు కనీసము డ్యూటీ చేసేటప్పుడు మానవత్వం ఉన్న ఆఫీసర్ ఏమో దాడులు చేయడు, అతను టార్గెట్ చేయడు. అంటే నువ్వు ప్రమోషన్ల కోసానికి, నువ్వు ఉన్న రివార్డుల కోసానికి ఉరుకులాడి దాడులు చేసి పొలిటికల్ లీడర్ దగ్గర మెప్పు పొందిన ఆఫీసర్ మీదనే టార్గెట్ చేస్తాం. మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు ఉన్నారా? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మరి ఎందుకు బయటకు వచ్చారు? దాడుల్లో చురుకైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అయితే నా ఆరోగ్యం సంవత్సరం వరకు ఆరోగ్య సమస్య బాగా ఎంటాడిన తప్పు క్రమంలో ఇంకా నేను తప్పని పరిస్థితుల్లో పానంతో దొరికింది అనుకో ఎక్కడన్నా, పార్టీకి నా వల్ల డ్యామేజ్ అవుతుంది. ఎందుకు నేను ఆడికి చెప్పిన, నా ఆరోగ్యము ఖరాబ్ అయిన తర్వాత గిట్ట 3 నెలలు పార్టీకి చెప్పిన నా వల్ల అవుతలే బయటకు వెళ్తా అని. పార్టీ చెప్పినట్టే వండుకుంటూ వచ్చిన, నేను వండుకుంటూ వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయినా పార్టీకి నేను ఎలాంటి ఎంటిక మందం గిట్ట పార్టీ మీకు అనుమతి ఇచ్చిందా? ఇచ్చింది. పోదువు కానీ ఆగు గీవులాడింది. ఈయన పరిస్థితిలో నేను ఉండలేను, నా వల్ల అయితలేదు అని చెప్పి వెళ్ళినా సార్. ఎవరి ద్వారా మీరు లొంగిపోయారు? లొంగిపోలేదు సార్. ఒక 3 నెలలు నేను పార్టీకి ఏడ నష్టం చేస్తానో, నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారో, నా భార్యకు కొంచెం ఎస్టీ అమ్మాయి, ఆమెకు మెచ్చుడి ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టి పార్టీ గురించి చెప్తుందేమో అనే విధానానికి జడ్చర్లో పోయి మేస్త్రి పని చేసుకుని బతికినా సార్. నేను 3 నెలలు చేసుకున్నాక జ్వరంతో చేసుకొని నా పొట్ట గడుపుతూ తప్పని పరిస్థితుల్లో మా కుటుంబాన్ని తీసుకొచ్చి ఇదే అమరాబాద్ పోలీస్ స్టేషన్లో మా అత్తని మా అమ్మని తీసుకొచ్చి మేళ పెట్టి, లొంగుబాటు మేళ, మీరు రాండి కొడక అని చెప్పేసి పిలిపించినప్పటికీ అప్పటికి నాకేందంటే కాకగడ్డలై సిమెంట్ పడక అప్పటికి జ్వరం ఉండి నేను ఏమో చనిపోతానేమని నా భార్యకు ఒక టెన్షన్ మొదలైంది. ఇంకా పోదాంపా, ఏదైతే మీ వాళ్ళ కడుకు ఆలోచన తీసుకుందాంపా అంటే, మా వాళ్ళు అప్పట్లో పరిస్థితి బాగాలేక నేను వచ్చిన నీ కొడుకు అని చెప్పేసి ఒత్తిడి చేసినందుకు హైదరాబాద్లో పోయి కూలి చేసుకుని బతుకురు మా వాళ్ళు. అయితే ఇక్కడ బొమ్మనపల్లిలో మా అన్న ఉంటాడు, అతను బాగా లైక్ చేస్తాం. అతను ఏం చేసిన సీన్ ఎస్ఐకి ఇంటిమేషన్ ఇచ్చుకున్నాడు మనం
మనం పోయి ఇంటికాడికి పోయిన తర్వాత నా కోసం ప్రత్యేకంగా ల్యాండ్ ఫోన్ పెట్టుకున్నాం మన పెట్టుకొని అక్కడికి పోయిన తర్వాత మా పెద్దమ్మ కాడికి పోతే మా అన్నకు ఫోన్ చేసి చెప్పి అప్పుడు సీనియర్స్ తోటి మా అన్న కలిసి వచ్చి బండ్లు ఆడ పెట్టుకొని వచ్చి ఆ గొర్రెల కాడ వండుకున్నాయి. వీళ్ళ మీద నమ్మకం లేక నాకేమైనా ప్రాబ్లం అవుతుంది ఎక్కడ వెళ్ళలేను కదా ఇంటి నుంచి అని చెప్పేసి బయట పోయి పండుకున్నాను. బయట కూర్చున్న తర్వాత ఏందిరా మరి సరెండర్ అవుతావా ఏం సంగతి అని అడిగాను. లేదన్న ఫస్ట్ అమ్మ నాయన కాడికి పోవాలి నేను. అమ్మ నాయన కాడికి పోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తా. చలో అమ్మ నాయన ఏడ చేస్తారు, ఆయన హోమ్ మినిస్టర్ ఇంట్లో నాయన పని చేస్తున్నాడు. ఇది గోడను నీళ్ళు పట్టాల. అయితే సరెండర్ అయితే ఏంటంటే మనం ఆడికి పోతే జానారెడ్డి అప్పుడు అక్కడికి పోతే మనం మన సొంత ఆలోచన పోవాలన్నా వద్దా అనేది కొద్దిగా కుటుంబంతో డిస్కషన్ చేయాలి. ఆరోగ్యం కుదుటపడ్డంగా వెళ్ళాలన్నా లేకపోతే మన సరెండర్ కావాలన్నా అనే ఆలోచన సందిగ్ధంలో ఉన్నా. బయటకైతే వచ్చిన మళ్ళీ నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసుకొని స్థిరంగా కొద్దిగా ఎటుగా కూడా అయిపోయినా, మధ్యలోనే అయిపోయినా. ఈయన పట్టించిన తర్వాత నైట్ 1 గంటలకు అరే బండి ఉంది మా అమ్మ నాయన అక్కడికి పోదాం హైదరాబాదు. అమ్మ ఎడ ఉంది నేను వస్తా సరెండర్ అయ్యేటప్పుడు పోతా ఇంకా ఇలా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతా. ఈ నుంచి మా ఇంటికి పోయింది గోనెంపల్లి పోయింది. యాక్చువల్గా ఈ నుంచి ఆడికి పోయిందంటే నాకు 2 గంటల టైం మా ఇంటికి పోనీక. వీళ్ళు చెప్పిన ఒక్క మాట మీ అమ్మ ఇంటికాడ ఉందంటే వెళ్ళిపోతా. వీళ్ళ స్వార్థం కోసానికి నన్ను నేనే మూసిపెట్టి మా అమ్మకి తెలియకుండా నన్ను నైట్ 1కి పట్టించు. గిరి అని ఒక్క పిలుపు పిలిస్తే సార్ ఈ పెంటగడలలో పెంటపుట్టి అలా ఫుల్ ఉంది. అది వానకాలం దశదీపాలకు గిరి అని ఒక పేరు పెట్టి పిలిస్తే బండ్లేమో స్కూల్లో పెట్టిరు. మా అన్న కదా నేను నమ్మి ఉంటే దాదాపు 40 మంది దగ్గర ఉండు. అప్పుడు ఉరికొచ్చి ఏసై పట్టుకొని హీరో అంటాను. అంటే ఆ రాత్రి సరే నీవు బాగుండవు మాట్లాడినావు బాగుంది, అదే నేనే వేపని తీసుకొని దాడి చేసిన అనుకో ఎవరు అక్కడ తోలుకొచ్చిన వాళ్ళు నష్టపోయినా కష్టమే, ఇక్కడ నేను చనిపోయినా మా అమ్మ నాయన ఊరుకోరు కదా. అంటే అప్పట్లో డైరెక్ట్ అడిగాడు నన్ను ఒక కానిస్టేబుల్, ఇప్పుడు కొట్టేసి ఎవరు దిక్కు నీకు అని అడిగాడు. సార్ నేను చచ్చిపోయే ముందర ఒక్కనైనా చంపుతాం మిమ్మల్ని చంపుతారని చెప్పిన. అన్న వరకు ఎస్ఐ ఉండి తిట్టిండి వాళ్ళని. తిట్టినాక బంద్ చేసినాక ఆ నైట్ తీసుకొచ్చేసి ఆయన ఇంట్లోనే పండబెట్టుకొని తెల్లారి నీర కాసి పొద్దుగాల తీసుకుపోయి సరైన చేసింది సార్ ఇక్కడ మామనారు. అయితే నాకు అప్పటి వరకు నన్ను ఉంచుతారనే నమ్మకం అయితే లేదు. ఓకే, ఎందుకంటే 199 కేసులు వాళ్ళ మీద దాడులు చేసినవి ఉన్నాయి, గట్టి ఆఫెన్స్లే ఉన్నాయి. అయితే నన్ను ఎట్లా ఉంచరు అనేది నా ఆలోచన విధానం. పొద్దుగాల వీళ్ళందరినీ మాజీలని నన్ను మంగళాన్ని పిలిచి కటింగ్ చేయించి ఒక జత బట్టలు తెప్పించి మా భార్యకి ఇచ్చి తానం చేయించి బయటికి కంపౌండ్లోకి తీసిన తర్వాత వీళ్ళందరూ కంపౌండ్లో కానీ వస్తే బతికినారు అనుకున్నాను.